రియలీ చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అండ్ అప్రిషియేట్ కూడా చేస్తారు దాని తర్వాత. ఎందుకంటే ఇంత బిగ్ బిగ్ ఫిలిమ్స్ చేస్తూ కూడా ఓకే ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ మీద మీ యాక్టింగ్ మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి నో చెప్పకుండా లైక్ ఈ సినిమా చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. అది అదే చెప్పాను కదా, అందరికీ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు పోడా పొడి చేసేటప్పుడు వికీ వాజ్ అ వెరీ స్మాల్ డైరెక్టర్, వాజ్ ఫస్ట్ టైం డైరెక్టర్. నో ఈస్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. సో you cannot judge people how they become and how they don't become, you know. It's everybody అందరికీ ఒక ఫస్ట్ ఛాన్స్, ఒక ఛాన్స్ కావాలి టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అండ్ నాకు కూడా అట్లే ఒక బికాజ్ ఐ నో ద స్ట్రగుల్. ఒక ఇండస్ట్రీలో ఉండేటప్పుడు మనకి ఎంత స్ట్రగుల్ పడుతుందో మనకు తెలుసు. బయటనికా చూసేకి వేరేలాగా ఉంటుంది, అంటే చాలా ఈజీ అదని. బట్ అది అంత ఈజీ కాదు. మన ఇండస్ట్రీ వాళ్ళు ఉంటేనే తెలిసింది ఎంత ఒక సినిమా దొరికేకి ఎంత టైం పడుతుంది, ఒక సినిమా చేసేకి ఎంత టైం పడుతుంది, సమ్ టైమ్స్ సినిమా చేసేసి దాని తర్వాత రిలీజ్ చేసేకి ఎంత కష్టపడతారని. సో అది అండ్ ఐటీ జాబో లేదా డాక్టర్ జాబ్ లాగా మంత్లీ మనకి శాలరీ వచ్చలేదు, షూటింగ్ జరగలేదంటే మన ఎవరికి శాలరీ లేదు. సో యూనో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫీల్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్. అండ్ యూనో ఎవ్రీబడి, ఒక ప్రతి అసిస్టెంట్ నుంచి, ఒక లైట్ మ్యాన్ నుంచి రోజుకి షూటింగ్ వెళ్తేనే వాళ్ళకి డబ్బులు వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక మంత్లీ శాలరీ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలి. ఎంతో కష్టాలు ఉంది. సో ఆ కష్టాలు వచ్చి ఒక మనిషికి ఒక సినిమా చేసేటప్పుడు అది ఒక పెద్ద ఛాన్స్. వాళ్ళు ప్రూవ్ చేయడానికి దిస్ ఇస్ ద ఛాన్స్, యూనో. వెదర్ ఇట్స్ డెబ్యూ డైరెక్టర్, వెదర్ ఇట్స్ డెబ్యూ హీరో, ఇట్ డజంట్ మ్యాటర్. గుడ్ ఓ బ్యాడ్ అది సెకండరీ. ఒక ఛాన్స్ దొరికింది, వాళ్ళు ప్రూవ్ చేసేకి ఒక అవకాశం ఇచ్చింది. సో యూనో Yeah, I always love working with newcomers because I think that it's okay if it doesn't matter if it's good or bad, but you know, to give somebody a chance, na valla edo jarutundante paraledu, you know, help somebody ante. So mee వైపు నుంచి మీరు మాత్రం లైక్ ఆ పుష్ అయితే డెఫినెట్లీ. Yes, if the script is good, definitely I'll do it. Right. ఇప్పుడు మీరు చెప్పినట్టు సినిమా వెనకాల సినిమా ఇస్ లైక్ 2-3 hours లో అయిపోతుంది. సినిమా వెనకాల సినిమా కష్టాలే ఉంటాయి టెక్నీషియన్స్ కి జనరల్లీ మనం అంటూ ఉంటాం. బట్ యా ఈ ఫిలింలో ఆ పాయింట్ కాకుండా వాట్స్ ద లైక్ హుక్ పాయింట్ ఏమని అనుకుంటున్నారు? ద హుక్ పాయింట్ ఇస్ యాక్చువల్లీ ద టచీ పాయింట్. ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే ఒక ట్రెండ్ జరుగుతుంది కదా, ఒక సోషల్ మీడియా ట్రెండ్, సోషల్ మీడియాదే ఒక ట్రెండ్ కదా. ఓకే. సో ఆ సోషల్ మీడియా ట్రెండ్ వచ్చి ఈ సినిమాలో మీరు చూస్తారు. అంటే ఏం యాక్చువల్గా జరుగుతుంది, వాట్ ఆర్ వీ డూయింగ్ ఆన్ సోషల్ మీడియా, what is social media doing to people? Me posting pictures in Instagram, that's it. I'm not doing anything on social media. See, the thing is, ఇప్పుడు పోస్టింగ్ ఇన్స్టాగ్రామ్ కూడా మేము అనుకున్నాము. మేము ఇప్పుడు యాక్చువల్గా వచ్చి చాలా మంది వచ్చి నాకు తెలిసిన వరకు ఓకే ఒక పోస్ట్ చేస్తారు సెల్ఫీలో, బట్ ఆ టైంలో యాక్చువల్గా హస్బెండ్తో పాటు ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. బట్ ఫైట్ తర్వాత కూడా మీరు హ్యాపీగానే పోస్ట్ చేస్తారు. ఆ ఫైట్ గురించి మీరు పోస్ట్ చేస్తారు కదా. So you're masking and lying to yourself about lot of things. So people think that ఇప్పుడు చాలా వరకు మీరు పెద్దోళ్ళు సెలబ్రిటీని చూసి మీరు పర్ఫెక్షనే చూస్తారు, బట్ ఆ పర్ఫెక్షన్ వెనక ఏముందని ఎవరికి తెలియదు. We could have had a most horrible news, but then still we have to go and post something, but that is not the bar for your life. అంతే, అది మనకి చూపించారు కాబట్టి. It's not that is not life, you know. Posting on Instagram is not the only reason. How many likes you get is not the only reason, right? You know, sometimes life is more than that. Correct. And you know, you try to build up and live up to something which is not actually perfect. మన కూడా పొద్దున వెళ్ళిపోలేసి మన ఫేస్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. అది మేకప్ మేకప్ తీసేసిన తర్వాత ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ పీపుల్ కదా. అది రియాలిటీ అనుకో. ది థింక్ దట్ ఆల్ ఆఫ్ us are always perfect, actresses are always perfect అంటే వాళ్ళది అన్ని టాప్ నుంచి బాటం ఆ పర్ఫెక్షన్ దొరికేకి ఎంత పని జరుగుతుందో మనకే తెలుసు, రైట్? సో సమ్ టైమ్స్ ఆల్సో లైక్ పిల్లలు అండ్ యూనో పీపుల్ హు ఆర్ టీనేజర్స్ అంతా మేము చూసేటప్పుడు వాళ్ళు థింక్ దట్ ఈస్ పర్ఫెక్షన్. ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు ఏమంటే మన ఇంపర్ఫెక్షన్స్ ని మేము వాడుకొని దాన్ని ఒక స్ట్రెంత్ గా మేము చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. పర్వాలేదు మీరు ఎలా ఉంటే పర్వాలేదు, బట్ వీ హ్యావ్ టు accept yourself first. Don't aim to be like somebody else. వాళ్ళలాగా ఉండాలి. ఇప్పుడు ఇంపాసిబుల్, నో దట్స్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ అదే కదా సోషల్ మీడియాకి చేసి అదే కదా. మీరు అన్ని సినిమాలు చూసి అన్ని ఫోటోలు చూసి ఇలాంటి ఉండాలనే కదా మేము చేసేది. దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఫస్ట్ లెర్న్ టు లవ్ యువర్ సెల్ఫ్, accept yourself. That is only it's a facade. It's outside. It's not the reality of things. True. Yeah. So that I think that point is what is captured over here. And what social media actually does. ఇప్పుడు మొన్న వచ్చి ఒక ఐ డోంట్ నో మీరు ఒక కథ విన్నారా లేదని, ఒక అమ్మాయి వచ్చి ఒక పిల్ల వచ్చి ఆ బాల్కనీ లోపల పోయింది, ఆల్మోస్ట్ పడేకపోయింది. అది బికేమ్ వెరీ వైరల్. కింద పడేసి కింద పడలేదు, ఆ బేబీ కింద పడలేదు, చూసాను యాక్చువల్లీ. అది పట్టుకున్నారు ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. బట్ ఆ సోషల్ మీడియా కమెంట్స్ వల్ల ఆ అమ్మ సూసైడ్ చేసుకున్నారు. Okay. She committed suicide because of so much of negativity that came from the social media. Mother take care cheyaledu. Yeah, you didn't take care of what kind of a mother. You don't know what has happened that time. Which mother will want a baby to go on the balcony and fall? Yeah.
But she committed suicide because of the external pressure. So that is something which social media is doing nowadays. So that is what people need to realizing. What are you commenting on? Why? Who are you to comment on anybody's life? మీకు నచ్చుతుందా లైక్ పెట్టుకొని వెళ్ళిపోండి. మీరు ఎందుకు కమెంట్ చేసేది, ఎందుకు హర్ట్ చేయడం, ఎందుకు అవన్నీ చేయడం? అంత డెప్త్ అంత అన్ని వర్డ్స్ అవసరం లేదు బేసిక్. అవసరం లేదు కదా. బట్ ద సేమ్ ఐ బిలీవ్ సంథింగ్ ఏంటి, మీకు మంచిగా చెప్పేకి ఏం లేదంటే వెళ్ళిపోండి. చెడ్డగా చెప్పేకి అవసరం లేదు. మీరు ఏమంటే ఆ నెగిటివిటీగా చెప్తే వచ్చి మీకు ఒక రికగ్నిషన్ వస్తుంది, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నెగిటివ్గా మాట్లాడడం వచ్చి ఒక ఫ్యాషన్ అయిపోయింది. నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ, పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివ్ పెడితే దానికి ఒక లైక్లు ఎక్కువ పోతాం. ఫర్ వాట్? వై షుడ్ యూ బీ సో నెగిటివ్? లెర్న్ టు స్ప్రెడ్ లవ్, నో? సో యా ట్రూ. అదే రోల్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ కొంచెం సిమిలారిటీస్ ఉన్నది ఏంటంటే అమని గారు పోషించారేమో అని అనిపించింది నాకు టీజర్ చూస్తే. ఏదైతే ఆవిడ లెటర్ రాస్తున్నారో ఏదైతే ఉందో ఐ డోంట్ నో. అదే మొత్తం అదే చెప్పారు కదా, ఈ సినిమా మొత్తం వచ్చి వాట్ ఈస్ సోషల్ మీడియా డూయింగ్ టు ద సొసైటీ. ఓకే, అది అనేది ఒక మేజర్ ఒక హుక్ పాయింట్గా ఉంటుంది. బికాస్ పీపుల్ మే రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ సమ్టైమ్స్ వీ డోంట్ రియలైజ్ వాట్ వీఆర్ డూయింగ్. You know, we think that it's not going to be seen, but somebody is seeing it, somebody is getting affected by it. Right. So do you want to be the reason for somebody's pain? That is something which you have to ask yourself. రైట్. సో యా డెఫినెట్లీ. సో ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో కొంతమంది అయినా చూసి నేర్చుకుంటారేమో అనుకుంటున్నాను. బట్ సోషల్ మీడియాలో డెఫినెట్లీ #సెలబ్రిటీ అని పెట్టి చేస్తే అది కొంచెం ఇంకొంచెం దానికి ఇంత కామెంట్స్ చూడాల్సి వస్తుంది డెఫినెట్లీ. ఎట్ ద సేమ్ టైం ఇంకా మనం హీరో గురించి కొంతసేపు మాట్లాడదాము. ఎందుకంటే తను కొత్తగా, తను ఇందాక మీరు చెప్పారు ప్రతి ఒక్కరికి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి అని చెప్పి తను కెరియర్ స్టార్ట్ చేస్తున్నాడు. ఎన్నో బ్లాగ్ అట్లీ పాజ్ చేయండి, రవి గారు పిలిచండి, వచ్చి కూర్చోండి రండి. సో సెలబ్రిటీ సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ని కూడా మనం సెలబ్రిటీ చేయాలి కదా, అందుకనే కెమెరా ముందుకు తీసుకొచ్చేసాం. ఎప్పుడు కెమెరా వెనుకుండే యాక్షన్ కట్ చెప్తే ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. హాయ్ రవికిషోర్ గారు, ఎలా ఉన్నారని అడగను. సో బ్యూటిఫుల్ ఫ్రేమ్లో బంధించాం మిమ్మల్ని మేము. ఇప్పుడు బాగుంటారు మీరు, ఆ గ్లో అక్కడ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పటి వరకు నేను యాక్చువల్లీ లోపల తిప్పుతున్నాను, సడన్ గా పిచ్చి కూర్చోబెట్టి చూడండి. ఆయన వచ్చి నేను కూడా గ్లామర్ గా ఉంటాను, ఎందుకంటే గ్లామర్ గా సెలబ్రిటీ ఎలా లిటరలీ ఆయన రావడానికి ఎలా అయిందంటే బేసిక్గా నేను వేరే క్వశ్చన్ అడగగానే రండి డైరెక్టర్ గారు రండి డిమాండ్ చేసి మరి తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట. డిమాండ్ అనకూడదు, దాని ఏంటి వార్నింగ్ ఇచ్చి మరి తీసుకొచ్చారు వరలక్ష్మి గారు. సో ఓకేనా అండి? ఓకే. సో ఫస్ట్ నేను అంటే వరలక్ష్మి గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆవిడని ఇప్పటి వరకు క్వశ్చన్స్ అడిగేశాను కాబట్టి మీరు వరలక్ష్మి గారి పాత్రకి కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవడం జరిగింది? ఏ సినిమా చూసి అనుకోవడం జరిగింది? రాసేటప్పుడు ఆవిడ పేరే రాశారా? ఏం జరిగింది అసలు? లేదండి, మేడం గారే ఎందుకు అనుకున్నాను అంటే అండి, సినిమాకి నేను ఈ సినిమాని ఇన్స్పైర్ అయింది నా ఇంటర్మీడియట్ నుంచి. చాలా మనుషులు నేను చూశానండి నా పక్కింట్లో. అదే ఇయర్లో అయిపోయిందండి మీది? ఏమండి ఇంటర్మీడియట్ ఇయర్లో అయింది. ఎన్ని ఇయర్స్? అప్పుడు నేను మేడం అనుకోలేదు, నేను ఇన్సిడెంట్స్ అనుకున్నప్పుడు నాకు తెలిసినప్పుడు అలా చాలా మంది లైఫ్ కథకి ఇన్స్పిరేషన్. సో చాలా మంది లైఫ్ అంటే నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయన లైఫ్ అవ్వచ్చు, చాలా మంది లైఫ్లోంచి చూసి చాలా మంది పోక్ చేస్తూ ఉంటారు, ఏదో మాటతో అనేస్తుంటారు. కానీ తర్వాత ఇంకొకటి రాగానే దీని పక్కన